వారమై ఉన్నాం. పరిస్థితులు మనం చూస్తే దేవుని రాకడకు బహు సమీపంగా ఉన్నవి అన్న సూచనలు మనం చూస్తూ ఉన్నాం కదా. మనసుల్లో మరి ఎక్కడ కూడా భయం అనేది కనిపించడం లేదు. పరిస్థితులు వాక్యము మనం లోతుగా చూసినప్పుడు అనేక సత్యాలు మర్మాలు దేవుడు మనకు బయలుపరిచినప్పుడు దేవుడు రాకడ బహు సమీపంగా ఉందన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అయితే ఈ పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనకి కావాల్సింది ఏంటంటే ప్రార్థన కదా. ప్రార్థన ప్రతి విశ్వాసికి ఊపిరి లాంటిది. ప్రార్థన ప్రతి విశ్వాసికి ఎటువంటిది? ఊపిరి. అంటే మనం ఊపిరి పీల్చుకోకుండా ఉండగలుగుతామా? బ్రీత్ తీసుకోకుండా ఉండగలుగుతామా? ఉండలేదు. సో బ్రీత్ ఎంతైతే మనిషి బ్రతకడానికి ప్రాముఖ్యమో అలాగే ప్రార్థన కూడా మనిషి జీవించడానికి విశ్వాసం కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈ ప్రాముఖ్యమైన ప్రార్థన పక్కన పెట్టి మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో అనే విషయం మీద ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. పూర్వదినాల్లో చాలా మంది ప్రయాణం అయ్యి వెళ్తూ ఉండేవారు. ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే వాళ్ళు ఒంటెలు కానీ గుర్రాలు కానీ గాడిదలు కానీ వారు ప్రయాణ సాధనాలుగా ఉపయోగించేవారు. ఇప్పుడైతే మనం బస్సులు లేదా ట్రైన్లు ఏరోప్లేన్స్ ఇవన్నీ వాడటం కానీ ఆ రోజుల్లో పూర్వదినాల్లో వారు ప్రయాణం చేయాలంటే వారికి రోడ్డు మార్గాలు కానీ ఏముండే కాదు. వారు ప్రయాణం పెట్టాలంటే అరణ్యాల గుండా లోయలు గుండా లేక మరి భయంకర పరిస్థితుల్లో వారు ప్రయాణం చేస్తుండేవారు. అయితే ఒక వ్యాపారి తన సైన్యంతో అంటే ఒక 10 మంది ఆయనతో పాటు 10 మంది బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్ళాలని వారు బయలుదేరి వెళ్తున్నారట. వారు బయలుదేరి వెళ్తున్నప్పుడు మనం ఏంటంటే ఇవాళ బయలుదేరితే సాయంకాలం వెళ్ళిపోతాం, లేకపోతే ఇవాళ ఎక్కితే పొద్దున దిగిపోతాం. ప్రయాణం అట్లా ఉంటాయి, మనకి చాలా ఈజీ అయిపోయింది జర్నీ. సో ఆ రోజుల్లో 3 దినాలు 4 దినాలు 5 దినాలు 6 రోజులు అట్లా ప్రయాణం జరుగుతుండేమాట ఓ ప్రాంతం చేరుకోవాలంటే. సో ఆ సమయంలో వారు గుర్రాల మీద గాడిదల మీద మరి ఎలాగైతే వెళ్తున్నారో వారికి కావాల్సిన ఆహారము, వారికి కావాల్సిన షెటరు అంటే అక్కడ ఉండడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకుని వారు బయలుదేరుతూ ఉండేవారు. సో ఒక్కడగా ప్రయాణం చేసేవారు కాదు వారు ఇంచుమించు 10 మంది. ఎందుకంటే అలా ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే మార్గ మధ్యలో దొంగలు దోచుకునేవారు వారు ఉండేవారు. సో ఒక 10 మంది ఒక గుంపు కింద ఉంటే వారిని ఎదిరించడానికి, దొంగలు ఎదిరించడానికి కానీ ఒక శక్తిగా మనం ఉండొచ్చు అన్న ఉద్దేశంతో వారు ప్రయాణం చేస్తూ ఉండేవారు. అలా ఒక వ్యాపారి ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలని ప్రయాణం చేస్తున్నప్పుడు వారు బయలుదేరి వెళ్ళారట. వెళ్ళినప్పుడు చీకటి పడినప్పుడు ఒక ప్రాంతంలో వారు బస్సు ఇవ్వాల్సి వచ్చింది, ఉండవలసి వచ్చింది. ఆ ప్రాంతంలో చాలా దొంగలు ఉంటారని వీరు విన్నారు. చాలా మరి భయంకరమైన ప్రదేశంలో ఉన్నారు వాళ్ళు. సరే ఉండి వారందరూ కూడా ఈ రాత్రికి మనం ఇక్కడ బస్సు ఇవ్వాల్సి ఉంది కాబట్టి మనందరూ కూడా ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుని పడుకుందాం అని చెప్పేసి వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారట. వారితో వీళ్ళు గ్రూప్ అంతా కూడా 10 మంది ఉంటే 10 మంది కూడా 1 by 1 10 మంది కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థన చేసి పడుకున్నారు. పడుకున్న తర్వాత దొంగలు దూరాన్ని చూసి అమ్మాయి వీళ్ళు పడుకున్నారు కదా, దొంగలు ఇవాళ మనం దోచుకుందాం, వీరు వచ్చారు కదా అక్కడికి వెళ్ళి మనం దోచుకుందాం వెళ్ళి అని చెప్పేసి వారు వస్తూ ఉన్నారట. వచ్చినప్పుడు వారి చుట్టూ ఒక గోడ, ఒక 10 అడుగుల ఎత్తు గోడ చుట్టూ కట్టబడిందట. 10 అడుగులు కూడా ఏముందట, చుట్టూ కట్టి ఉందట. ఈ దొంగ అనుకున్నారట, అరే ఇదేంటి వారు వచ్చినప్పుడు ఏమీ లేదే, మరి మేము అర్ధరాత్రి మధ్యరాత్రి మేము వీళ్ళు దోచుకుందామని వెళ్ళేటప్పటికి చుట్టూ గోడ ఎట్లా వచ్చింది అని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు దొంగలు. అరే మనం ఎట్లా వీళ్ళు దోచుకోవాలి, ఎలా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి అర్థం కాలేదంట. చుట్టూ గోడ ఉండిపోయింది, రాత్రి ఎలా కూడా కట్టేసరి గోడ అని చెప్పేసి వారికి చాలా ఆశ్చర్యం వేసిందంట దొంగలకి. సరే అని చెప్పేసి మరలా సరే ఇది చూద్దామని చెప్పేసి చూసినప్పుడు ఆ రాత్రి అయిపోయింది. మరుసటి రోజు కూడా వారు ఏం చేశారంటే కొంత ప్రయాణం అయినప్పుడు ఈ దొంగలు కూడా వారిని వెంబడిస్తూ వచ్చారట. వెంబడిస్తూ వచ్చినప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా రోజు ఒక రాత్రి అయిందట. రాత్రి అయినప్పుడు వారు కూడా మళ్ళీ తిరిగి ఆ రోజు రాత్రి అక్కడ ఉండవలసి వచ్చిందట. మళ్ళా తిరిగి వారు ప్రార్థన చేసుకుని అందరూ కూడా దేవాము కాపాడమని చెప్పేసి వారు పడుకున్నారట. పడుకున్నప్పుడు మళ్ళీ దొంగలు బయలుదేరారట. అరే ఈ రోజు ఎట్లా వీళ్ళు దోచుకోవాలి, లేకుండా అన్ని కూడా బంగారం నగలు వస్తువులు ఏమేమి ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనం దోచుకోవాలని చెప్పి దొంగలు ఏం చేశారట, బయలుదేరి మళ్ళీ తిరిగి వస్తున్నారట. వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ గోడ కట్టుకోవడం చుట్టూ. ఆ
అలా ఆశ్చర్యపోతాడు వాళ్ళకి, దొంగలకి. అరే ఇదేంటి పగల బాగా ఉంటారు వీళ్ళు, రాత్రి వచ్చేటప్పటికి రాత్రి గోడలు కట్టేస్తున్నారు వీళ్ళు, చుట్టూ గోడ ఉంటుంది, ఒక ఏమి అలా పురుగు ఏక దోమ కూడా లేనట్లేదు పరిస్థితి, అలా మనం ఎట్లా కలగలుగుతాం లోపలికి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు దొంగలు. సరే అని చెప్పేసి ఆ 2 రోజులు అయిపోయింది. 2 రోజులు కూడా వాళ్ళు దోచుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుంచి. 3వ రోజు ఇలా ప్రయాణం చేసిన తర్వాత మంత్రి ఆ రోజు మంత్రికి ఉదయం ప్రయాణమై బయలుదేరి వెళ్ళారట. బయలుదేరి వెళ్తున్నప్పుడు మరలా చీకటి పడ్డది. ఆ రోజు అక్కడ 1 రోజు వచ్చింది. వీళ్ళందరూ కూడా ప్రయాణం చేసి 3 దినాలు అయిపోతుంది కదా, కొంచెం అలసలు వచ్చిందట. అలసలు వచ్చిన తర్వాత అరే మనం ప్రార్థన చేసేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది, సో అందరం ప్రార్థన చేయాలంటే చాలా లేట్ అయిపోయి పడుకుంటున్నాం, నిద్ర సరిపోవట్లేదు, సో మరలా కొంతమంది ప్రార్థన చేద్దామని చెప్పేసి కొంతమంది ప్రార్థన చేసి పడుకున్నారట. పడుకున్నప్పుడు వాళ్ళు దొంగ మళ్ళీ వచ్చారట. అరే ఈసారి ఎట్లా దోసుకుందామని చెప్పేసి చూసేటప్పటికి చుట్టూ ఏమన్నట్టు మళ్ళీ గోడ ఉందట. ఆ గోడకి కొంచెం కన్నం ఉందట. గోడ ఉంది కానీ ఎప్పుడు ఉన్నట్టు గోడ ఉంది కానీ గోడకి ఏముందంటే కొంచెం ఒక మనిషిలంత రంధ్రం, ఒక కన్నం ఉందట. అరే ఇదేంటి ఒక కన్నం వచ్చినట్టేదో పోడ్చకుండా మనం వస్తామని చెప్పేసి లేవన్నా ప్లాన్ వేసారా ఏంటని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట దొంగలు. వీళ్ళు పడుకున్నారు. ఈ దొంగలు లోపలికి వెళ్ళారట, ఆ కన్నంలో వచ్చి లోపలికి వెళ్ళారట దోసుకుందామని చెప్పి వెళ్ళేటప్పటికి వాళ్ళు మొత్తం మీద లేస్తారట. వాళ్ళందరూ లేచి పడితే వాళ్ళందరూ దొంగతప్పటికి వాళ్ళు ఏమంటారంటే, బాబు మమ్మల్ని కొట్టవద్దు, చేయొద్దు, మేము వచ్చిన మాకు ఒక అనుమానం లేక ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ అడుగుదామని మీ దగ్గరికి వచ్చామని చెప్పారట. ఏంటి అడగని అని చెప్తే, అయ్యా మీరు ప్రయాణమై వస్తున్నారు, మేము 3 రోజులు బట్టి వెంబడిస్తున్నాము, 3 రోజులు వెంబడిస్తున్నా కానీ ప్రతిరోజు మీరు పడుకున్న తర్వాత చుట్టూ గోడ కనపడుతుంది, మేము దోచుకుందాం వస్తున్నాం కానీ ఏమి మేము దోచుకోలేకపోతున్నాం, కారణం ఏంటంటే చుట్టూ మీ గోడ కట్టబడుతుంది, రాత్రి ఎలా కట్టేస్తారు మీ గోడ అని చెప్పేసి ఆ దొంగలు వారిని అడిగారట. వారన్నా నాకు అర్థం కాలేదు, నేను గోడ కట్టలేండి, మేమేం కట్టడం లేదు, మాకు పడుకుంటామని చెప్పేసి. లేదు లేదు మీరు గోడ కడతారు, మరి ఈ రోజు రాత్రి మాత్రం మీరు ఎలా వచ్చారని చెప్తే చిన్న రంధ్రం ఉంది, దాంట్లోంచి మేము వచ్చామని చెప్పాలన్నట. అప్పుడు వారికి అర్థమైందట, ప్రతిరోజు ఎవరైతే ఎంతమంది అయితే 10 మంది వెళ్ళారు, 10 మంది ప్రార్థన చేస్తుంటే ఆ చుట్టూ గోడ కింద దేవుడు గోడ కట్టేస్తున్నాడు రాత్రులు ఆ చుట్టూ. అయితే ఎక్కడైతే ఇవాళ అలసిపోయి ప్రయాణం చేసి మేము ఇవాళ అలసిపోయాము, ప్రార్థన తక్కువ చేసుకుందామని చెప్పేసి 5 మంది ప్రార్థన చేసినప్పుడు ఏమైంది, అక్కడ గోడకే ఒక కన్నం అంటే కొంచెం గ్యాప్ ఉండిపోయిందంట. గ్యాప్ ఉన్నప్పుడు ఆ గ్యాప్ నుంచి ఎవరు వెళ్ళిపోయారు, దొంగలు వెళ్ళిపోయారంట. సో ఆ దొంగలు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అప్పుడు అర్థమైందంట వాళ్ళకి, ప్రార్థన ప్రతిరోజు మనం అందరం చేస్తున్నాం కాబట్టి దేవుడు ప్రతిరోజు మన చుట్టూ ఏం చేస్తున్నాడ, గోడ కట్టడానికి కాపుదలు చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన తగ్గిందో, వారు 10 మంది ప్రార్థన 5 మందికి వచ్చిందో, ఆ ప్రార్థన ఈ గోడకి ఏమైపోతుంది, ఒక హోల్ ఏర్పడింది, ఒక కన్నం ఏర్పడింది, అంటే దొంగలు వెళ్ళంత కన్నము ఏర్పడింది. సో ఆ కన్నంలోంచి వారు వెళ్ళారు. ఏంటి కారణం ఏంటంటే చేయవలసిన ప్రార్థన 10 మంది చేయవలసిన ప్రార్థన 5 మంది చేయడం ద్వారా ఏమైంది, అక్కడ గ్యాప్ ఏర్పడింది. గ్యాప్ ఏర్పడడం ద్వారా ఏమైనా దొంగలు ప్రవేశించారు. ఈ రోజుల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ప్రార్థన కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మన చుట్టూ ఏముంటుందట, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల మనకు ఉన్నప్పుడు మనకి ఎటువంటి అనారోగ్యం కానీ, ఎటువంటి బలహీనత కానీ, ఎటువంటి పరిస్థితి కూడా మన దగ్గరికి చేరం. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన. అందుకే నేను మొట్టమొదటి చెప్పంటే ప్రార్థన విశ్వాసికి ఊపిరి లాంటిది. కాబట్టి ఉదయకాలంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ప్రతి విశ్వాసం కూడా చేస్తున్న మొట్టమొదటి కార్యము ఏంటి అంటే ప్రార్థన. కాబట్టి ప్రార్థన మనకు ఉంటే మన జీవితంలో మన చుట్టూ ఏముంటది, దేవుని యొక్క కాపుదల ఉంటది. అందుకే యోబు గ్రంథంలో మనం చూస్తే యోబుని మరి సాతానుడు శోధించాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తాడు, నీవు యోబు చుట్టూ ఉంచిన కంచి తీసివేస్తే తప్ప నేను ముట్టలేను అని చెప్తాడు. మనం యోబుని శోధించవలసి వచ్చినప్పుడు, యోబుని మరి ఆ సాతానుడు పాడు చేయాలనుకున్నప్పుడు సాతానుడు దగ్గరికి వెళ్ళలేదు. కారణం ఏంటి తెలుసా, ప్రతి ఉదయమున యోబు దేవుని సన్నిధిలో తన కొరకు, తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు వేకువజామున దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు. తద్వారా తన గృహం చుట్టూ ఏముందట, అగ్ని కంచి ఉందట. ఆ అగ్ని కంచిని దాటడానికి సాతానికి శక్తి లేదు, బలం లేదు. కాబట్టి దేవుని దగ్గర వచ్చి వాళ్ళు చెప్తున్నాడు, నీవు యోబు గృహం చుట్టూ ఉన్న కంచి తీసివేస్తే తప్ప యోబు నేను ముట్టలేను అని చెప్తాడు. కాబట్టి ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వాళ్ళ చుట్టూ ఏమంటదంట, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉంటుంది. మన జీవితంలో ప్రార్థన ప్రతి విశ్వాసికి చాలా
ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం. ఇలా ఈరోజు 3 యథార్థ సంఘటనలు బైబిల్లో జరిగిన యథార్థ సంఘటనలు, అంటే దేవుని రాకడికి జరిగిన, అంటే దేవుని రాకడికి లేదా దేవుని ఉగ్రతకి మరి సూచనలు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి 3 సంఘటనలు మీకు చూపిస్తాను. 4వ సంఘటనలో మనం ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఇమానుయేల్ ఒకటి నిమ్మి చదువు ఇంగ్లీషా? ఓకే. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడబడిన తన అల్లులతో మాట్లాడి లెండి, ఈ మాట జాగ్రత్తగా కూడా లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. ఈ మాట అంతా కూడా మన చిత్తం అంతా కూడా లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. ఏది విడిచిపెట్టాలా, ఎక్కడికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. లెండి, లోకాన్ని విడిచిపెట్టి రావాలా. ఎక్కడ రావాలా? దేవుని యొక్క మందిరానికి రావాలి. ఇక్కడ ఒక యథార్థమైన సంఘటన ఏంటి అంటే మీ అందరికి తెలిసిన విషయం 18వ అధ్యాయం 22 నుంచి 33 వచనం చూడండి. అదే ఆదికాండము 18వ అధ్యాయము. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచెను. మొట్టమొదటి మాటగా మీకు ఏం చెప్తాంటే, అబ్రహాం ద్వారా దేవుడు సొదొమ గుమొర్రాను హెచ్చరించినాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము సొదొమ గుమొర్రాను గురించి హెచ్చరించాడు. ఏం హెచ్చరించాడంటే 22వ వచనం. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిల్చుండెను. అప్పుడు అబ్రహాము సమీపించుంటాడు. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు దానిలోనున్న 50 మంది నీతిమంతులను నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఇక్కడ ఈ సంఘటన చేసి కదా సొదొమ గుమొర్రా పట్టణాల గురించి. సొదొమ గుమొర్రా అంటే మరి దానికి సాతాను అంటే సాతాను చేత పట్టబడ్డ పట్టణాలుగా, అంటే ఇప్పుడు ట్విన్ సిటీస్. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే ట్విన్ సిటీస్ అంటారు కదా. జమ్మూ అండ్ కాశ్మీర్ అంటారు, అవునా? విన్నారు కదా, జమ్మూ అండ్ కాశ్మీర్, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, ఇవన్నీ ట్విన్ సిటీస్. అలాగే సొదొమ గుమొర్రా కూడా ట్విన్ సిటీస్ అంటారు. అంటే 2 పట్టణాలు అవి. 2 పట్టణాలకి దేవుడు ఉగ్రత వచ్చింది. సొదొమ గుమొర్రా 2 పట్టణాలు. ఆ 2 పట్టణాలకి దేవుడు ఉగ్రత వచ్చింది. దేవుని ఉగ్రత వచ్చే ముందు దేవుని సేవకుడైన అబ్రహాం ద్వారా ఆ సొదొమ గుమొర్రాలో ఉన్న ప్రజలకి హెచ్చరించాడు. ఏమని? ఈ సొదొమ గుమొర్రా నాశనం చేయబోతున్నాడు దేవుడు. కాబట్టి ఈ సొదొమ గుమొర్రాలో ఉన్న ప్రజలను బట్టి ఒకవేళ నీతిమంతులు ఉంటే దేవుడు ఈ ప్రాంతాన్ని కాపాడబోతున్నాడు, ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతలేదు అని చెప్పేసి అబ్రహాము హెచ్చరిస్తూ ఉంటాడు సొదొమ గుమొర్రా ప్రజలకి. అక్కడ దేవుడికి అబ్రహాంకి ఒక వాదన జరుగుతుంది. ఏమంటే దేవుడు ఒక ఉగ్రత సొదొమ గుమొర్రాకి వచ్చినప్పుడు మరి అబ్రహాము దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా మరి నాశనం చేస్తాడంటావా సొదొమ గుమొర్రాను? ఎట్లా నాశనం చేస్తావు? అక్కడ నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులు నాశనం అయిపోతారు కదా అని చెప్తే, ఎంతమంది నీతిమంతులు ఉంటే అది పట్టణాన్ని కాపాడమని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు దేవుడు అబ్రహాం అడిగినప్పుడు అక్కడ 50 మందితో స్టార్ట్ అవుతుంది. సొదొమ గుమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే సొదొమ గుమొర్రాను నాశనం చేస్తావా అని అబ్రహాం అడుగుతాడు దేవుడిని. అప్పుడు అబ్రహాం దేవుడు ఏం చెప్తుంటే, నేను నాశనం చేయను 50 మంది నీతిమంతులు ఉంటే అని. అయితే అలా మీరు చూసుకుంటూ వస్తే 18వ అధ్యాయంలో మరి 33వ వచనం చూసుకుంటూ వస్తే అక్కడ 50 మంది అడుగుతాడు. 50 మంది ఉంటారు. ఒకవేళ 45 మంది ఉంటే 40 మందిలో నేను నాశనం చేయని చెప్తాడు. ఒకవేళ 40 మంది ఉంటే 40 మంది పెట్టుకుని నాశనం చేయనుంటాడు. ఆ 30 మంది ఉంటే 30 మంది పెట్టుకుని నాశనం చేయను. ఒకవేళ 20 మంది ఉంటే అబ్రహాము దేవుడితో ముఖాముఖిగా సొదొమ గుమొర్రా ప్రజల వరకు వారిస్తూ ఉన్నాడు. అంటే పట్టణం నాశనం కాకూడదు, దేవుని యొక్క ఉగ్రత దేవుని ప్రజల మీదకి రాకూడదు. కానీ సొదొమ గుమొర్రాలో ఎవరన్నా తెలుసా? లోతు ఉన్నాడు. తన సహోదరుడైన లోతు సొదొమ గుమొర్రాలో తూర్పు దేశపు పట్టణం అది అబ్రహాము లోతు విడిపోయినప్పుడు ఆ పట్టణమును సొదొమ గుమొర్రాని లోతు ఏర్పరచుకున్నాడు. పచ్చగా ఉండడం చూసి ఆ సొదొమ గుమొర్రా కావాలని కోరుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే పాపము భయంకరంగా విస్తరించింది.
ఆ సొదొమ గొమొర్ర భయంకరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి దేవుని ఉగ్రత సొదొమ గొమొర్ర మీద రాబోతుంది. కాబట్టి దేవుడి ఉగ్రత రాబోతుందని చెప్పేసి అబ్రాహాము తెలుసుకుని ఎందుకు దేవుడితో ఆడుతున్నాడంటే అక్కడ తన సహోదరుడైన లోతు తన కుటుంబం అక్కడ జీవిస్తూ. కాబట్టి ఆఖరికి 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం కాపాడుతామని దేవుడిని అంటాడు. 6 సార్లు దేవుడితో వాదిస్తూ ఉంటాడు. ఎవరు మాకు అది మనం వాదించగలమా దేవుడితో అనాలి? అక్కడ అబ్రహాము దేవునితో పోరాడుతున్నాడు. ఒక నీతిమంతుడు ఒక 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా అంటే కాపాడుతానని చెప్తాడు. కానీ అక్కడ ఒక్క నీతిమంతుడు లేదు. కానీ లోతు తన కుటుంబం మాత్రమే, లోతు తన భార్య 2 కుమార్తెలు మాత్రమే ఆ సొదొమ గొమొర్ర నుంచి బయటకు వచ్చినట్టు మనం చూస్తాం. సొదొమ గొమొర్రలో దేవుని ఉగ్రత కారణం ఏంటంటే భయంకరమైన వ్యభిచారానికి లేదా భయంకరమైన ఆ పాపానికి వడిపెట్టుకుంది. కాబట్టి దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఈ రోజుల్లో మనం చూస్తే ఆ ప్రపంచం ఎలా ఉంది, దేశం ఎట్లా ఉంది, భయంకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తుంది దేశ ప్రపంచం అంతా. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ లోతు తన కుటుంబం మాత్రమే అక్కడ నుండి రక్షించినట్లు మనం చూస్తాం. ఎవరితో అక్కడ సొదొమ గొమొర్ర దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకున్నది ఎవరంటే ఎవరు తప్పించుకున్నారు? లోతు తన భార్య తన 2 కుమార్తెలు మాత్రమే అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ అందరికి స్టోరీ మీ అందరూ తెలుసు కదా, సర్వీస్లో చెప్పుకుంటారు కదా. సో లోతు భార్య కూడా తన తిరిగి లోకం వైపు చూసినప్పుడు ఏమైపోతామే ఉప్పు స్తంభంగా మార్చాడు. కాబట్టి మొట్టమొదటి మన పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం చూస్తున్నాం? దేవుడు ఉగ్రత మనం చూస్తే ఎట్లా ఉంది? అగ్ని గంధకాలు ఆ దేశం మీదక లేదా ప్రాంతాల మీద సొదొమ గొమొర్ర మీదకి ఏమొచ్చిందట? అగ్ని గంధకాల చేత కాల్చబడిందట పట్టణం అంతా. సో దేవుడు మళ్ళా తిరిగి అట్లా నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడలేదు. మనం తిరిగి 2వ సంఘటన మీకు చూస్తే అది ఇక్కడ చూద్దాము. 19వ అధ్యాయం వచ్చి చూడండి సార్. అది కాదు 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి. ఎక్కడైనా వర్షం కురిపించి అని చెప్తారు కానీ అగ్ని కురిపించడం ఎక్కడ ఉందా? అగ్ని కురిసిందట. ఎట్లా కురిసిందట? వర్షం కురిసినట్టు కురిసిందట. అగ్ని కురిస్తే ఏమైపోతుంది? నాశనం లైవ్ అయిపోయింది మొత్తం పట్టణం. ఆ పట్టణంలో చివరి ఒక కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఎవరు ఆ కుటుంబం? లోతు కుటుంబం మాత్రమే. ఇక్కడ సొదొమ గొమొర్రలు నాశనం కాకముందు ఎట్లా ఉందనే విషయం చూస్తే 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం. సొదొమ గొమొర్ర నాశనం కాకముందు ఆ పట్టణం ఎట్లా ఉంది? 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతా చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశవలెను నీళ్లు పాలు దేశమై ఉండెను. అది ఎలా ఉందట? యెహోవా తోటవలె ఉందట సొదొమ గొమొర్ర. దేవుని యొక్క తోటవలె, యెహోవా తోటవలె ఉందట సొదొమ గొమొర్ర. ఎప్పటి వరకు? దాంట్లో పాపం ప్రవేశించినంత వరకు, లేక దాంట్లో మరి వ్యభిచారం జరగనంత కాలము, దాంట్లో పాపం జరగనంత కాలము అది యెహోవా తోటవలె ఉంది. అనంతరం కూడా ఎవరంటే యెహోవా తోట వనం, దేవుని యొక్క వనం. అటువంటి వనంలో ఏం తీసుకొస్తారంటే పాపం తీసుకొస్తున్నారు. సొదొమ గొమొర్రలు దేవుని యొక్క ఇష్టమైన పట్టణం. అవి యెహోవా తోటవలె ఉన్నాయట, యెహోవా వనంలా ఉన్నాయట. అవి ఎట్లా అయిపోయింది? ఇప్పుడు కాల్చబడి అగ్ని గంధకాల చేత కాల్చబడి మనం చూస్తున్నాం. ఇది మొదటి సంఘటన. 2వ సంఘటన మనం చూస్తే అదే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. మొదటి సంఘటన మనం ఎక్కడ చూసాం? ఒక కుటుంబం రక్షించబడింది. ఎక్కడి నుంచి? సొదొమ గొమొర్ర అనే పట్టణంలో వచ్చి ఒక కుటుంబం రక్షించబడింది. ఆ కుటుంబం ఎవరు? లోతు. రెండవ విషయం మనం చూద్దాం. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలుపులలో ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇక్కడ భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మనుషుల యొక్క హృదయము చెడ్డదని గ్రహించి పాపంతో నిండిన ప్రజల మధ్యకి ఒక నీతిమంతుడైన నోవాహును తీసుకుని వస్తాడు. నోవాహు వచ్చినప్పుడు 6వ అధ్యాయం 11 నుంచి 13 చూద్దాం. 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిన నిండెను,
భూలోకము అంధకారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెరిపేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ భూమి మీద మనుషులందరూ కూడా చెడ్డ హృదయాలతో, పాపపు హృదయంతో, చెడు మనసుతో, చెడు హృదయాలతో జీవిస్తున్నప్పుడు దేవుడి ఉగ్రత మరలా తిరిగి వచ్చింది. అప్పుడు అక్కడ ఎవరు పంపించారండి? అబ్రహాము పంపించి ఏం చేయడు, అక్కడ సొదొమ గొమొర్రా ఉన్న ప్రజలకి హెచ్చరించారు. ఎక్కడ? నోవాహును పంపించి, అంటే భూమి మీద ఉన్న ప్రజల యొక్క పాపము విస్తరించడం ద్వారా వారి హృదయం నుంచి కేవలం చెడ్డగా తెచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తిని? నోవాహు. నోవాహు నీతిమంతుడు మాత్రమే నోవాహు అన్నట్లు మనం చూస్తాం. నేను 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివితే అక్కడ నోవాహు గురించి రాయబడుతుంది. నోవాహుకి ఏం చెప్తాడంటే, ఈ మనుషులు పాపం చేత మరి పట్టబడి ఉన్నారు, నా ఉగ్రత ఈ దేశం మీదకి రాబోతుంది, కాబట్టి వీరికి ఒక ఓడను తయారు చేయి, ఈ ఓడలోకి వారందరూ వస్తారు, రక్షించబడతారు, నా ఉగ్రత ఈ దేశం మీదకి ప్రజల మీదకి రాబోతుంది, కాబట్టి నువ్వు ఓడను తయారు చేయమని చెప్తాడు. ఆ ఓడ తయారు చేసినప్పుడు నోవాహు ఇంచుమించు 120 సంవత్సరాలు వారికి సువార్త ప్రకటిస్తాడు, బోధిస్తాడు. దేవుని ఉగ్రత రాబోతుంది, వర్షం రాబోతుంది, భయంకరమైన ప్రచండమైన వర్షము కుమ్మరించబడుతుంది, ఈ దేశముని ఈ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, కాబట్టి రండి, మారు మనసు పొందండి, రక్షించబడండి, ఈ వాళ్ళ రండి అని ఎన్ని సంవత్సరాలు ప్రకటించారు సువార్త? 120 సంవత్సరాలు నోవాహు ద్వారా హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు ఏ వ్యక్తి కూడా వాడలోకి వచ్చినట్టు మనం చూడం కదా. 120 సంవత్సరాలు వాడ కడుతూ దేవుడు ఒక పరిచయాన్ని బోధించాడు. కానీ ఎవరు రాకపోయేటప్పటికి దేవుడు ఒక రానే వచ్చింది. అక్కడ మనం చూస్తే 7వ అధ్యాయము 12వ వచనం, ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనం. 40 పగలులను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ భూమి సముద్రాలన్నీ కూడా ఏమవుతాయి? పొంగుతూ ఉంటాయి, నీరు వస్తూ ఉంది. వారు ఎప్పటివరకు చూడని వర్షము వారు చూస్తూ ఉన్నారు. ఆ వాడలోకి నోవాహు తన కుటుంబం వెళ్ళిపోయింది. దేవుడు ఉగ్రత దిగి వస్తుంది. 40 దినాలు ప్రచండమైన వర్షం కురుస్తూ ఉంది. ఆ సముద్రాలు పొంగుతున్నాయి, వాగులు పొంగుతున్నాయి, నీరు భయంకరమైన పెరుగుతూ ఉంది. సో ప్రజలు అప్పుడు తెలుసుకున్నారు, నోవాహు సువార్తనేమో అంగీకరించారు. ఇక్కడ రెండో వ్యక్తిని, మొదట అబ్రహాముని ఎన్నుకున్నాడు, రెండోది నోవాహుని ఎన్నుకునే దేవుడు అటున్న ప్రజలకి సువార్తను ప్రకటించాడు. కానీ ఎవరు కూడా మారు మనసు పొందలేదు. ఆ వాళ్ళకి ఎవరు వచ్చారా? ఎవరు రాలేదు. వాళ్ళు నోవాహు తన కుటుంబం మాత్రమే రక్షించబడిన చూస్తున్నాడు. అక్కడ వచ్చి 40 దినాల ప్రచండమైన వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, భయంకర నీరుతో నింపబడి ఉంది. ప్రజలందరూ కూడా మరి మరణించారు, చనిపోయారు. కానీ నోవాహు కుటుంబం మాత్రమే వాడు రక్షించబడింది. అక్కడ ఒక కుటుంబాన్ని చూస్తాం. ఏ కుటుంబం రక్షించబడింది? అక్కడ అగ్ని గంధకం నుంచి రక్షించబడిన ఒక కుటుంబం ఉంది. ఎవరన్నా? లోతు కుటుంబం. లోతు కుటుంబం మాత్రమే అగ్ని గంధకాల నుంచి తప్పించుకోబడింది. ఇక్కడ రెండవ కుటుంబం మనం చూస్తే నోవాహు కుటుంబం మాత్రమే ఎక్కడ వచ్చింది? రక్షించబడింది. ఈ జల ప్రళయం నుంచి ఈ కుటుంబం రక్షించబడింది. అగ్ని గంధకాల నుంచి లోతు కుటుంబము రక్షించబడింది. కాబట్టి దేవుడు ఉగ్రత ప్రజల మీదకి వస్తున్నప్పుడు దేవుడు ఎవరో ఒక వ్యక్తులు పంపించి సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. ఇక్కడ నోవాహు ద్వారా 120 సంవత్సరాలు మరి సువార్తను ప్రకటిస్తే ఏ వ్యక్తి కానీ దేవుణ్ణి అంగీకరించేట్లు మనం చూడలేదు. ఈ రోజుల్లో భయంకర సువార్త అనేక చోట్ల బహుగా విస్తరించబడుతుంది, బహుగా ప్రకటించబడుతుంది. అన్ని వీధుల్లో, సంఘాల్లో, మరి లేదా పట్టణాల్లో, ప్రాంతాల్లో, పల్లెల్లో, ప్రతి చోట కూడా సువార్త వినబడుతులేవు. కానీ ప్రజలు ఎవరు కూడా సువార్తను అంగీకరించట్లేదు. సువార్త దగ్గరికి ఎవరు కూడా రావడం లేదు, దేవుని దగ్గరికి ఎవరు రావడం లేదు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. ఇక్కడ 2 సంఘటనలు మనం చూసాం. 3వ సంఘటన చూసి నేను ముగిస్తాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథం 2 సంఘటనలు, యథార్థ సంఘటనలు చూపించాను. ఒకటి ఎవరది? సొదొమ గొమొర్రాలో కాపాడిన కుటుంబం, లోతు కుటుంబం. ఇక్కడ నోవాహు ద్వారా సువార్త ప్రకటించినప్పుడు నోవాహు కుటుంబం మాత్రమే మనం రక్షించబడిన మనం చూస్తూ ఉన్నాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం.
అయితే యెహోవా ఆ, సన్నిధిలో అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు తార్షీషు పట్టణమునకు పారిపోవలెను. యోనా యొప్పకు యోనా యొప్పకు పోయి తార్షీషునకు తార్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణపు పేరు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఆ. వాడవారితో కూడి తార్షీషునకు పోవుటకు ఆ, వాడ ఎక్కెను. ఇక్కడ ఒక ఓడ కనబడుతుంది మళ్ళా. అక్కడ ఒక ఓడ కనిపించింది. ఎక్కడ నోవహు కట్టిన ఓడ ఒకటి చూసాం. ఇక్కడ మరి యోనా గ్రంథంలో కూడా యోనాని దేవుడు ఎంచుకున్నాడు. యోనాని ఎంచుకుని మరి 120,000 ప్రజలు అంటే 1,20,000 మంది ప్రజలు ఉన్న పట్టణం నినివే పట్టణం. 1,20,000 1,20,000 మంది ఉన్న పట్టణాన్ని నినివే పట్టణాన్ని దేవుడు కాపాడాలి. వారు చేసిన పాప ఉగ్రత రాబోతుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ప్రజలకు సువార్తను ప్రకటించు, లేదా వాక్యాలు ప్రకటించు, వాళ్ళు రక్షించడానికి, వారు మారుమనసు పొందడానికి, వారు నా వైపు తిరగడానికి నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించమని ఎవరు ఎన్నుకున్నాక యోనాను దేవుడు ఎన్నుకున్నాడు. మొట్టమొదటి అబ్రహాం ద్వారా హెచ్చరించాడు సొదొమ గొమొర్రాలకి. రెండోది ఎవరు ఎంచుకున్నాడు మళ్ళా? నోవహుని ఎన్నుకున్నాడు. నోవహుని ఎన్నుకుని ప్రజలందరూ కూడా 120 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. అక్కడ కూడా ఎవరు రక్షించబడలేదు కానీ అది కూడా రక్షించాడు. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు ఎన్నుకున్నాడు? యోనా కదా. మీకు ఎన్ని సండే స్కూల్ కథలు ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కదా. అన్నీ కూడా ఈ నోవహు తాత ఓడ కట్టెను మా చిన్నప్పుడు పాటలు. సో ఆ తర్వాత యోనా గురించి కూడా 3 రోజులు చేపట్లో ఉన్నాడు కదా. ఇవన్నీ స్టోరీస్ అవన్నీ చిన్నపిల్లల స్టోరీస్. సో ఇక్కడ యోనా కూడా నినివే పట్టణంలో 1,20,000 మంది ఉన్న పట్టణం నినివే పట్టణం. నినివే పట్టణము దేవుని ఉగ్రత గురి కాబోతుంది కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించని దేవుడు యోనాని ఏర్పరచుకున్నాడు. యోనాని ఏర్పరచుకుంటే యోనా ఏం చేయాడంటే నినివే పట్టణానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడట? తర్షీషు పట్టణానికి ప్రయాణం అయ్యాడు. ఇక్కడ మనం చూస్తే 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అదే యోనా గ్రంథం. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దాన్ని ప్రకటన చేయను. కాబట్టి యోనా లేచి ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడే మనము లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఇక్కడ నినివే పట్టణానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి దేవుని యొక్క ఉగ్రత తెలిసింది. ఇక్కడ యోనాని దేవుడు ఏర్పరచుకుని నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఈ యోనా ఏం చేస్తాడంటే తర్షీషుకి వెళ్ళి వాడు ఎక్కాడు. అక్కడ సువార్త అంతరించకుండా వేరే చోట ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ ఈ విషయము దేవుడు ఉగ్రత ప్రజల మీద రాబోతుంది, ఈ నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు అని ఆ వార్త ఎవరికి పడిందంట? ఆ నినివే పట్టణంలో రాజుకి వినపడినప్పుడు రాజు అంటే సింహాసనం నుంచి దిగిపోయి తన వస్త్రాలు మార్చుకుని గూడులో కూర్చుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు పశ్చాత్తాపడి ఈ ఉగ్రత నుంచి మనం తప్పిస్తాడేమో. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. మనుషులే కాదు జంతువులు కూడా ఏమి కూడా ఆహారం తినకుండా నీళ్లు తాకుండా దేవుడు సల్లో మనం ఏం చేయాలట? ప్రార్థన చేద్దాం. దేవుడు ఒకవేళ పశ్చాత్తాపడి తన మనసు మార్చుకుంటాడేమని రాజు చెప్తున్న మాట. నినివే పట్టణం మీద కూడా ఏమొచ్చిందండి? దేవుని ఉగ్రత వచ్చింది. కాబట్టి ఈ నినివే పట్టణము లో ఉన్న ప్రజలు ఈ నినివే అంటే ఒక అందమైన పట్టణం అండి. నినివే అంటే దాని పేరు అర్థం ఏంటంటే అందమైన పట్టణం. ఆ నినివే పట్టణస్తులందరినీ కాపాడడానికి దేవుడు ఎవరున్నాడు? తిరిగి మరలా యోనాను మళ్ళా ఏర్పరచుకుని తర్షీషు నుంచి మరలా తిరిగి ఎక్కడ తీసుకొచ్చాడండి? నినివే పట్టణం తీసుకొచ్చాడు. మీకు తెలుసు కదా, పారిపోతుంటే వాడ సముద్రంలో భయంకరమైన తుఫాను రావడం, అతను ఎత్తి సముద్రంలో పడేయడం, చేప వచ్చి తను మింగేయడం, 3 దినాలు చేపట్లో ఉండడం, తీసుకొచ్చి మరలా తిరిగి నినివే పట్టణం తీసుకురావడం, ఇవన్నీ కూడా యోనా గ్రంథంలో మనం చూస్తుంటాం. యోనా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఈ 3 యథార్థ సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎందుకు ఈ
ఈ గ్రంథంలో మన 3 యథార్థ సంఘటనలు రాయబడి ఉంటే మనకు హెచ్చరిక కలగడానికి, మనకు సిద్ధపడి ఉండడానికి, మనకు దేవుని సన్నిధిలో దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇది గొప్ప మనకి పాఠాలుగా గుణపాఠాలుగా మనకి నేర్పిస్తూ ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన యథార్థ సంఘటనలు మనం చూసుకుంటున్నాం. మనకన్నీ తెలిసిన విషయాలను తెలియపరిచారు. ఇక్కడ 4వ విషయం మనం వస్తే యేసుక్రీస్తు రాకడకు గుర్తులు హెచ్చరిస్తూ ఉన్నాయి. మొట్టమొదటి మనం చూసాం, ఏం చూసాం? సొదొమ గొమొర్రా నాశనం అవడానికి ఎవరు హెచ్చరించారండి? అబ్రహాము హెచ్చరించాడు. రెండవది నోవాహు హెచ్చరించాడు. మూడవది యోనా హెచ్చరించాడు. 4వది మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు రాకడికి మనకు గుర్తులు మనకి చూస్తున్నాం. యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుంచి 33 చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుంచి 31. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందున శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతోను ఆకాశ మేఘాలుడై వచ్చుట చూచి భూమి మీద సకల వారు రోమపట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతులు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రాకడకు సూచనలు మనకు చూస్తే ప్రధాన దూత శబ్దము వినపడుతుందంట ఆకాశంలో. ఇవన్నీ మత్తయి సువార్త మీరు చదివితే మీకు చదివిన విషయాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ రాకడికి మనం అందరం కూడా సిద్ధపడాలి. లాస్ట్ నేను మెసేజ్ ఏం చెప్పానంటే సిద్ధపడి గురించి చెప్పాను. ప్రకటన గ్రంథంలోనూ ఒక గొర్రెపిల్ల మహోత్సవ వివాహంలో మనమందరం కూడా పాల్గొనాలంటే 7 సంవత్సరాలు లేదా 7 ఏళ్ళు అక్కడ విందు ఉంటుందని చెప్పేసి మీకు చెప్పాను. మార్చి నెలలో నేను ఈ వాక్యాన్ని మీకు ప్రకటించాను. సిద్ధపడ్డది. సో ఈ దినాల్లో మనం అందరం కూడా ఏం చేయాలట? దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలి? ఈ సూచనలను కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు నిన్న కేరళలో మనం చూస్తే కేరళ ఏమైంది? ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఏమైంది? 2 ముక్కలు అయిపోయింది. ఇవన్నీ చూస్తే దేవుని రాకడకు మీకు అనిపించడం లేదు. వైజాగ్ లో ఎన్ని విపత్తులు జరుగుతున్నాయి మీరు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అనేక ముంబై, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో చూస్తే భయంకరమైన వరదలు, భయంకరమైన తుఫాన్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ దేనికి సూచనలు అంటే దేవుని రాకడ సూచనలుగా ఉన్నాయి. మనం అనుకుంటున్నాం ఏదో వస్తుంది పోతుంది అనుకుంటున్నాం, కానీ మనుషుల్లో భయం అనేది పోయింది. కాబట్టి ప్రపంచంలో ఉన్న విపత్తులను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు చైనా మీదకి భారతదేశంలో యుద్ధం ప్రకటించబోతుంది. యుద్ధ విమానాలు తెప్పించింది ఇండియా. సో 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. దేశం మీదకి దేశం లేదని చెప్పాడు, ప్రజల మీదకి ప్రజలు లేదని చెప్పాడు, ప్రేమ చల్లారిపోతుందని చెప్పాడు. కాబట్టి దేవుని రాకడ సూచనలు ఏవైతే ఉన్నాయో, మూడోదిగా యేసుక్రీస్తు రాకడ గుర్తులు మనం హెచ్చిస్తూ ఉన్నారు. ప్రజలు ఈ రోజుల్లో అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు, సేవకులు అనేక మంది బోధిస్తూ ఉన్నారు, సేవకులు సంఘాలుగా అనేక మంది మరి సువార్త ప్రకటిస్తుండగా ప్రజల్లోకి దేవుని వాక్యం వెళ్ళడం లేదు, దేవుని వాక్యాన్ని అంగీకరించడం లేదు, విశ్వసించడం లేదు. మా తాత ముత్తాత కలిసి మేము ఉంటూ ఉన్నాం. దేవుడు వస్తాడంట, ప్రభు వస్తాడంట, తీసుకుపోతాడంట నేను వింటున్నాను, కానీ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తీసుకుపోతాడని ప్రజల్లో అవిశ్వాసంతో ఎదురు చూస్తున్నాం తప్ప విశ్వాసంతో మనం వస్తే సిద్ధపడి ఉన్నామా అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇవన్నీ జరుగుతున్నాయంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? త్వరలో వస్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఏంటి కారణం? యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. కాబట్టి మనమంతా కూడా ఏం చేయాలి? సిద్ధపాటు మనసు కలిగి దేవుడి వరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. 3 సంఘటనలు మనం చూస్తాం బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో. అవి జరిగినాయా లేవా? దేవుడు హెచ్చరించాడు. అబ్రహాం ద్వారా దేవుడు హెచ్చరించాడు. 10 మంది నీతిమంతులుంటే ఆ ప్రాంతాన్ని కాపాడుతామని చెప్పాడు, కానీ 10 మంది నీతిమంతులు కూడా లేరు. అక్కడ ఒక కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఎవరంటే లోతు తన కుటుంబం మాత్రమే రక్షించబడింది. అగ్ని గంధకాలు కురిపడ్డాయి. దేవుడు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట నెరవేరింది. అదేం చెప్పాడు? సొదొమ గొమొర్రాని నేను అగ్ని గంధకముల చేత నాశనం చేయబోతున్నాను, అగ్ని వర్షము కురిపించబోతున్నాను చెప్తే దేవుడు కురిపించకుండా విడిచిపెట్టాడా? లేనే లేదు. దేవుని మాట తప్పనివాడు
ఆయన ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. సొదొమ గొమొర్రా నాశనం అయిపోయి. రెండో విషయం వస్తే నోవాహును జ్ఞాపకం చేసుకుంటే నోవాహు ద్వారా అక్కడ ఉన్న ప్రజలందరికీ హెచ్చరించాడు. హెచ్చరిస్తే అక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా దేవుని అంగీకరించలేదు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 120 సంవత్సరాలు వాడు తయారు చేశాడు. ఆ వాడిలోకి తన కుటుంబం తప్ప ఎవరు కూడా రాలేదు. దేవుడు చెప్పాడు 40 దినాలు ప్రచండమైన వర్షం కురిపిస్తానని చెప్పాడు. సముద్రాలు పొంగుతాయని చెప్పాడు. జల ప్రళయంతో నాశనం చేయాలని చెప్పాడు. నాశనం చేయకుండా దేవుడు మాట తప్పని మాట. రెండో విషయం కూడా నెరవేరింది. మూడో విషయం చూస్తే మరి నినివే పట్టణస్తులు క్షమాపణ పొందుకున్నారు. వారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ప్రార్థన వారు చేశారో కాబట్టి ఆ ప్రార్థన ఏమైపోయిందండి, రక్షించబడింది. 2 పట్టణాలు మనం చూసాం, 2 పరిస్థితులు మనం చూసాం, కానీ అక్కడ ప్రార్థన